అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఫైర్మ్యాన్, జైల్ వార్డర్ పోస్టుల భర్తీకి సంబంధించి హోంమంత్రి గారు ఒక ప్రకటన చేశారు కదా. సో దాని ప్రకారం ఈ పోస్టులకు కావలసిన అఫీషియల్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఏంటో, వాటి అవసరాలేంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. సరే, ముందుగా మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్, అసలు ఈ రిక్రూట్మెంట్ ఏంటి, ఆ తర్వాత ఉద్యోగాల వివరాలు, వాటి కోడ్స్ ఏంటి, అలాగే ఫైర్మ్యాన్కి ఉండాల్సిన ఫిజికల్ మెజర్మెంట్స్, తర్వాత జైల్ వార్డర్ పోస్టులకు అంటే పురుషులకు, మహిళలకు వేరువేరుగా ఏ కొలతలు అవసరమో చూసి చివరగా కొన్ని ముఖ్యమైన విషయాలతో ముగిద్దాం. సరే, ఏపీ ప్రభుత్వం ఈ పోస్టుల కోసం ఒక కొత్త రిక్రూట్మెంట్ డ్రైవ్ను కన్ఫర్మ్ చేసింది. అసలు విషయమేంటంటే, ఈ పోస్టులని లాస్ట్గా ఫిల్ చేసింది 2018లో. అంటే ఈసారి చాలా పెద్ద సంఖ్యలో వేకెన్సీస్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది చాలా మంచి అవకాశమన్నమాట. సరే, ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి తెలుసుకునే ముందు మనం అఫీషియల్ పోస్ట్ కోడ్స్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కోడ్సే ఏ పోస్ట్కి ఎవరు అర్హులు, వాటి మధ్య తేడాలేంటి అనేదాన్ని క్లియర్గా చెప్తాయి. ఇప్పుడిక్కడ చూడండి, ఈ టేబుల్ చాలా క్లియర్గా చెప్తోంది. పోస్ట్ కోడ్ 26 ఇది ఫైర్మ్యాన్ పోస్ట్. దీనికి కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇక జైల్ వార్డర్ పోస్టుల విషయానికొస్తే పురుషులకు పోస్ట్ కోడ్ 24, మహిళలకు పోస్ట్ కోడ్ 25, ఇలా వేర్వేరు కోడ్స్ కేటాయించారు. సో ఇద్దరికీ అవకాశముందన్నమాట. సరే, ఫస్ట్ ఫైర్మ్యాన్ పోస్టుతో స్టార్ట్ చేద్దాం. అంటే పోస్ట్ కోడ్ 26. దీనికుండాల్సిన ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంతో చూద్దాం. అన్నిటికన్నా ముందుగా ఎత్తు ఎంత ఉండాలి? కనీసం 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. ఇది మినిమం రిక్వైర్మెంట్. ఎత్తు తర్వాత నెక్స్ట్ ఛాతీ కొలత. ఇది నార్మల్ స్టేట్లో తీసుకుంటారు. మినిమం 86.3 సెంటీమీటర్లు ఉండాలి. సరే, నార్మల్గా ఇంత ఉండాలి. కాని దాంతోపాటే ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదే ఛాతీ విస్తరణ, అంటే చెస్ట్ ఎక్స్పాన్షన్ అన్నమాట. ఇది చాలా ముఖ్యం. గాలి పీల్చుకున్నప్పుడు ఛాతీ కనీసం 5 సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అవ్వాలి. సరే, ఫైర్మ్యాన్ పోస్ట్ చూశాం గదా. ఇప్పుడు పురుషుల కోసమున్న జైల్ వార్డర్ పోస్ట్ అంటే పోస్ట్ కోడ్ 24 గురించి చూద్దాం. ఇందాక చూసిందానికి దీనికి తేడాలేంటో గమనిద్దాం. ఇక్కడ చూస్తే మనకొక క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫైర్మ్యాన్తో పోలిస్తే జైల్ వార్డర్ పోస్టుకు రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఎత్తు కనీసం 168 సెంటీమీటర్లు, అలాగే ఛాతీ 87 సెంటీమీటర్స్ ఉండాలి. కానీ ఛాతీ విస్తరణ విషయంలో మాత్రం మార్పులేదు. ఇది రెండింటికీ ఒకేలా ఉంది. సో జైలు వార్డర్ పోస్టుకు కూడా గాలి పీల్చుకున్నప్పుడు ఛాతీ కనీసం 5 సెంటీమీటర్లు విస్తరించాల్సిందే. ఓకే, ఇప్పటిదాకా పురుషుల పోస్టుల గురించి చూశాం. ఇప్పుడు మహిళల కోసం ఉన్న జైల్ వార్డర్ పోస్ట్ అంటే పోస్ట్ కోడ్ 25. దీనికి కావాల్సిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటో చూద్దాం. మహిళా అభ్యర్థులకు ముందుగా ఎత్తు ఎంత ఉండాలో చూద్దాం. కనీసం 153 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. పురుషుల పోస్టులకు లేనిది మహిళా అభ్యర్థులకు అదనంగా బరువు కూడా చూస్తారు. సో మినిమం వెయిట్ ఎంత ఉండాలో చూద్దాం. కనీసం 45.5 కిలోల బరువు తప్పనిసరిగా ఉండాలి. సరే, ఇప్పటిదాకా మనం ఈ నంబర్స్ అన్నీ చూశాం కదా. మరి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ డేటా అంతా ఏం చెప్తోంది? కొన్ని ముఖ్యమైన విషయాలిప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఎత్తును మనం మార్చలేం, అది మన చేతుల్లో లేదు. కానీ ఛాతీ కొలత, బరువు, వీటిని మనం సరైన ప్రాక్టీస్తో, ట్రైనింగ్తో మెరుగుపరుచుకోవచ్చు. ఇంకో మంచి విషయమేంటంటే, ఈ ఫిజికల్ టెస్టులు అనేవి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాతే జరుగుతాయి. అంటే ప్రిపరేషన్కి మనకు మంచి టైం దొరుకుతుందన్నమాట. అందుకే వీలైనంత త్వరగా ప్రిపరేషన్ మొదలుపెట్టడం చాలా చాలా ముఖ్యం. సో ఈ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోవడం అనేది మొదటి స్టెప్ మాత్రమే. అసలు సిసలైనది ప్రిపరేషన్. మరి ఈ సన్నద్ధతను మొదలుపెట్టడానికి అంతా సిద్ధంగా ఉన్నారా?